శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ అమ్మ ఈరోజు మనకు పంపిన సందేశాన్ని గురించి తెలుసుకుందామండి. బిడ్డ, ఈరోజు ఈ విషయాన్ని విని నీ మనసుని అలాగే నువ్వు చేయవలసినటువంటి పనిపై దృష్టి నిలుపుతావని ఈ దుర్గమ్మ నీ నుండి ఆశిస్తుంది. నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ దుర్గమ్మని నేను ఉన్నాననే విషయం మర్చిపోతున్నావా? అయినా నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమే, కానీ అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకంత చింత? నీ కోరిక నీ సమస్య తీరలేదని నాపై అలిగి దూరం చేస్తున్నావు కదూ. అస్సలు దూరం చేయటంలో మారం చేయటంలో నీకు నువ్వే సాటమ్మా. నీకు అవసరమైతే చాలు ఒక చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెప్తావు. అది దుర్గమ్మ ఈరోజు అలా చేశాను ఇలా చేశానంటూ ఎన్నో విషయాలు చెప్తావు. కానీ నీకు సహాయం కనుక నా నుండి అందకపోతే కాస్త ఆలస్యమైతే చాలు అసలు నాపై ఎందుకు నీకు అంత కోపం? ఈ దుర్గమ్మ ఊసు కూడా ఉండదు. సర్లే, ఇవన్నీ సరదాగా అంటున్నాను, కానీ ఇలా చూడు, బంగారు లోకంలో ఏదీ శాశ్వతం కాదు, నీకు కూడా తెలుసు కదా. అయితే నువ్వు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు. లేని వాటికి పరుగులు తీయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా సంతోషంగా ఉండాలనే దానిపై అన్వేషించే. అప్పుడు నీ ఆనందాన్ని ఆపటము ఎవరి తరం కూడా కాలని పని అవుతుంది. ఈ ప్రకృతి దేవుడిచ్చినటువంటి వరం, అలాగే మీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమతే కదా. మరి దానిని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు లేనిపోయిన ఆనందాల కోసము మనశ్శాంతి కూడా కోల్పోతున్నావు? నీకు నీ దుర్గమ్మ ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా? నువ్వు అడిగింది అడగగానే నిమిషాల్లో నీ కోరికను సమస్య నుండి నేను బయటపడేస్తే నీకు బాగా ఈ దుర్గమ్మ మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు. నీ కష్టం కనుక కాస్త ఎక్కువ అవడం ప్రారంభిస్తే చాలు, ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు దుర్గమ్మ అంటూ వెంటనే నా నుంచి అంటే కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటావు. మరి అమ్మవారి ఈరోజు పంపిన సందేశంలో పరమార్థం తెలుసుకునే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908224144. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. బిడ్డ, జీవితం అంటేనే సంతోషం, ఆనందం, అలాగే దుఃఖం. ఇవేవి కూడా ఎవరికి శాశ్వతంగా నిలిచిపోవు. ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు. అదంతా వారి యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటుంది. కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు. కాబట్టి ఇంకా నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచన అవసరం లేదు. నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుని సహకారం నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నేను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది. అదే భగవంతుని శక్తి. నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా నాకు తెలుసు. నువ్వు కుమిలిపోవడమే తప్ప, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు. అంతగా ఆలోచించే ప్రయత్నం చేయవద్దు. లోకంలో కనీసం అసలు వస్తు తిండి కట్టుకోవడానికి, కనీసం బట్ట తలదాచుకోవడానికి కాస్తంత స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఎందరో ఉన్నారో తెలుసా? నీకు వారందరినీ ఒక్కసారి నీ దృష్టిలోకి అలా తెచ్చుకో. వారందరిలోనూ నేను లేను కదా అని సంతోషించు. అదే ధైర్యాన్ని తెచ్చుకో. అలాంటి జీవితం నీకు రాలేదు కదా అని సంతోషించు. వారు అనుభవించే కష్టం కన్నా నీదొక కష్టం కాదని తెలుసుకో. ఆ తర్వాత ఆలోచించు. వారి కష్టం ముందు నీ కష్టం, నీ సమస్య ఏ పాటిదో అనేది నీకే అర్థమవుతుంది. అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని, ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు.
ప్రతిరోజు నీవు నాకు ఎన్నో విన్నవించుకుంటుంటావు. అలాగే నీ సమస్యల్ని, నీ కోరికల్ని ప్రతి నిమిషం నాతో పంచుకోవడం అవసరం లేదు. ఒక్కసారి చెప్తే చాలు, ఈ దుర్గమ్మకి అన్నీ గుర్తుంటాయి. దుర్గమ్మ, నా సమస్య ఇది, నా కోరిక ఇది అంటూ ఒక్కసారి చెప్తావు కదా, అది చాలు. ఇక ఆ సమస్య గురించి మర్చిపో. నీ పని ఎందు నువ్వు శ్రద్ధ వహించు. అది ఎప్పుడు నీకు ఇవ్వాలనేది నాకు బాగా తెలుసు కదా. అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా నువ్వు నన్ను అడగకపోయినా క్షణాల్లో నీకు అందేలా చేస్తాను. దేనికైనా కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది. అయినా నీకు ఎంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడూ ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటావు. అప్పుడు నీకే అవగతమవుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండికి బట్టకి లోటు లేకుండా చేస్తున్నాను. ఇవి చాలవా? ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని నువ్వు చేసే ప్రయత్నం మీదనే ఆధారపడేలా ఉంటుంది కదా. అందుకు నేను కేవలం నిన్ను ముందుండి మాత్రమే నడిపిస్తాను. అంతవరకే నాది బాధ్యత. తర్వాత చేయవలసినటువంటి కష్టం అంతా పూర్తిగా నీదే. అప్పుడు నీకు కూడా కష్టంలో వచ్చినటువంటి ఆనందం ఏమిటో, ఆ విలువ ఏమిటో అర్థమవుతుంది. కాబట్టి ఎక్కువగా దేనికి తొందరపడవద్దు. పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు. ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఆలస్యంగా అయినా సరే నీ గమ్యం నువ్వు చేరుకోవటమే కదా ప్రథమ కర్తవ్యం. కాబట్టి ఎందులోనూ తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. నిన్నిలా చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా బాధగా ఉంటుంది. నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా నీ బాధలతో సతమతమవుతూ ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో తెలియనంత దీనస్థితిలో అయితే నువ్వు లేవు కదా. కాబట్టి నీకు నీ గురించి అంతా తెలుసు. చిన్న చిన్న సమస్యలకే అలా కృంగిపోతే ఎలా చెప్పు? ఏ సమస్య వచ్చినా సరే నీకు ఏదో ఒక పాఠం అయితే నేర్పించే వెళ్తాను. అలాగే నీకు ఎన్నో తేనటువంటి నిజాలను, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని అవి బయటకు తీసేలా చేసినవే తప్ప అవి ఏమి నీ వద్ద శాస్త్రం నిలిచి ఉండవు. సమస్య అంటూ వచ్చినప్పుడే నీలో ఏదో తెలియనటువంటి శక్తి దాగి ఉందని, అలాగే ఏదో పట్టుదల, ఏదైనా చేయగలిగినటువంటి ధైర్యం నీకు నేర్పిస్తుంది. అప్పుడే నీకు సొంత ఆలోచన చేసి ముందుకు సాగేటువంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని నీకు బోధపరిచేలా సహాయం చేస్తుందే కానీ నీకు ఎప్పుడు అవి ప్రమాదం వాటిల్లేటువంటి పెద్ద పెద్ద కష్టమైతే రావు. ఒకవేళ అలాంటి కష్టాలు నీకు కలిగితే ఈ దుర్గమ్మ నేను చూస్తూ ఉంటానా? ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకో, మీ సంతోషమే ఈ దుర్గమ్మ సంతోషంగా భావిస్తుంది. నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంలో ఉంటే కూడా కష్టంలో ఉన్నట్లే కదా. నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఈ దుర్గమ్మని నువ్వు ముందు కృతజ్ఞతలు చెప్పుకో. ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసిన సమయాలు కూడా వస్తాయి, కానీ నువ్వు మాత్రం వారితో మృదువుగా మాట్లాడు. ఇతరుల మనసును జయించు. ఒంటరిని అని ఎప్పుడు అనుకోవద్దు. నీ దుర్గమ్మ లేనటువంటి ప్రదేశమే లేదు. అడుగడుగునా నీ దుర్గమ్మ లీలలో నీకు అనుభూతినిస్తాయి. నీ దుర్గమ్మ నీతో ఉందని నమ్ము. అలాగే ముందుకు సాగు. నేను నీకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని అన్నీ ఇస్తాను. ముందుండి అన్ని రకాలుగా నేను నడిపిస్తాను. నీ ప్రతి మాటలో, నీ ప్రతి గమ్యంలో, నీ ప్రతి మార్గంలో నేనుంటాను. సమస్య నుండి బయటపడేటువంటి తెలివితేటలు ఇస్తాను. సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని ఇస్తాను. నిన్ను కనిపెట్టుకో ఉండేటువంటి ఈ దుర్గమ్మని నేనే. నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అని అన్నారు కదా. మరి ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం. అది అంత తేలికైంది కాదు. ఈ జీవన ప్రయాణంలో అనుక్షణం కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి. ముళ్ళురాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు రాక్షసులా ప్రవర్తిస్తారు. ఆటుపోట్లు, సమస్యలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన మీ జీవితం నుండి మీరు పారిపోరు. ఎంతటి ఆపద సమయాల్లోనైనా సరే నా భక్తులు మాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటారు. నమ్మిన వారి పట్ల అండగా నేను ఎప్పుడు నిల్చొని ఉంటాను. కొండంత ధైర్యాన్ని ఇస్తాను. కష్టాల నుండి గట్టెక్కిస్తాను. కాబట్టి నిశ్చితంగా ఉండు. నేను ఉన్నాను కదా. నీ పరిస్థితులన్నీ చక్కబెడతాను. నీకు చక్కని జీవితం, నువ్వు ఎదురుచూసినటువంటి ఆ ఉద్యోగం తప్పకుండా నీకు ఇస్తాను. చివరికి నువ్వు సంతోషంగా ఉంటావు. మీ తల్లి గారిని నిరంతరం గుర్తు చేసుకుంటూ ప్రతి పని అమ్మకు చెప్పి చెయ్యి. అమ్మ ఆశీర్వాదం ఉంటే తర్వాత ఏదైనా, ఎంత పెద్ద సంకల్పమైనా తప్పకుండా సిద్ధిస్తుంది. సమయం గడిచిపోతున్న కొద్దీ ఆందోళన ఎక్కువ అవుతుంది కదూ. కాబట్టి నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు, కంగారు లేదు. సమయానికి అన్నీ అందుతాయి. నీ దుర్గం చెప్తుంది, ప్రశాంతంగా ఉండు. ఒక తీయని కబురు అంటే నీవు ఎదురు చూసినటువంటి ఒక ఉద్యోగం అతి త్వరలోనే రాబోతుంది. కాబట్టి సంతోషంగా నీ కుటుంబంతో గడిపేటువంటి రోజులకి ఆహ్వానం చెప్పబోయేటువంటి
సమయం రాబోతుంది. కాబట్టి ఇకనైనా ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఈ దుర్గమ్మ నామస్మరణతో ఎప్పుడూ నీకు ఆ మంచి రోజులు వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండు. మరి తెలుస్తా కదా ఈ యొక్క దుర్గమ్మ యొక్క సందేశం. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.